ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఏదో లైట్గా పైపైన థ్యాంక్ యూ వేసయ్యా, మీకు స్తోత్రాలు వేసయ్యా, వందనాలు వేసయ్యా అలా చెప్పొద్దు. మనస్ఫూర్తిగా మనసంతా కృమ్మరించి తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్దాము. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. అది మీ భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, మీ తోటి వారైనా, అత్తా కోడళ్ళైనా, ఆడపడుచులైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఎవరైనా సరే, ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. బలి అర్పించొద్దు. మాట వింటేనే శ్రేష్టం. తండ్రికి క్షమాపణ అడగమని తండ్రి చెప్పాడు, సమాధాన పడమని తండ్రి చెప్పాడు. నా మాట కాదండి, తండ్రే బైబిల్లో రాపించి పెట్టాడంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా మన మనసు మార్చుకోవాల్సిందే. అప్పుడే మన ప్రార్థన జాగ్రత్తగా తండ్రి వింటాడు. కాబట్టి మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ బలి అర్పించొద్దు. మాట వినండి. దేవుని మాట వింటేనే మనకు ధన్యత. దేవుని మాటకు లోబడితేనే మనకు కావలసిన అవసరతలన్నీ తండ్రి చూసుకుంటాడు. మనకున్న సమస్యలన్నీ తీసేయడానికి తండ్రికి ఒక్క క్షణం చాలు. కానీ మనం తగ్గింపుతో ఉండలేకపోతున్నాం. ఒక మనిషిని మనం క్షమించలేకపోతున్నాం. మనల్ని బాధ పెట్టిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం. అందుకే మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది. మన సమస్యకి పరిష్కారం కూడా త్వరగా రాకపోవడానికి కారణం అదే. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఎలా ఉంటారో, మీరు ఎలా జీవిస్తారో, మీ తలంపులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ తండ్రికి తెలుసు. సమస్తము మన తండ్రికి తెలిసే ఉంది. మరుగైనది ఏదీ లేదు. నేను ఎవరితో నాకు విరోధం లేదు అనుకుంటారేమో. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో మీకు విరోధం ఉందేమో. జ్ఞాపకం చేసుకోండి. గుర్తు చేసుకుంటే చాలు. జ్ఞాపకం చేస్తాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత జాగ్రత్తగా పగలు మేఘస్తంభమై మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారమయ్యా. ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి నా ప్రభు బిడ్డల వైపు చూడండి. నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే కృపా ధన్యత మాకు అనుగ్రహించున్నాం ప్రభా. మాకన్నా గొప్ప వాళ్ళు కూడా ఎంతో మంది నా తండ్రి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. జాలిగల దేవా, మా ఎడల మీరు చూపించిన కృపను బట్టి నా తండ్రి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, అలాగే నా ప్రభా, మరి గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో నా తండ్రి మేము జారిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, మాట్లాడుంటే నా తండ్రి మమ్మల్ని క్షమించండి. నా ప్రభా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. నా తండ్రి, జాలిగల దేవా, మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ దయ, మీ కరుణ, మీరెంత ప్రేమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరెంత మొరపెట్టారో నా తండ్రి, ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు నా ప్రభు, ఎంత జాలి పడ్డారు. ఆ హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం. నా తండ్రి, ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభు. అజ్ఞానంలో నా తండ్రి వెర్రి వాళ్ళని నా ప్రభు, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మీరొక మాట మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం రాపించారంటే ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా? బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని నా తండ్రి చెప్పాడు. నేను బలి అర్పిస్తున్నానా, మాట వింటున్నానా అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, ఎలాంటి పరిస్థితులు, ఎంత భయంకరమైన ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని
ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నా తండ్రి, సముద్రం వంటి శ్రమల గుండా మేము వెళుతున్నా సరే మీ మాట చొప్పునే నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు నమ్మకంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా మేము ఎలా బ్రతకాలి, మీకు ఇష్టలుగా మీరు మెచ్చుకునేలా మా జీవితాన్ని మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అది చిన్నదైనా పెద్దదైనా సరే మీ మీదే ఆధారపడాలి. మీ చిత్తానుసారంగా మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీ మనసు నొచ్చుకోకుండా, మిమ్మల్ని బాధ పెట్టకుండా, మా ప్రవర్తన వల్ల మా క్రియల వల్ల నా తండ్రి మీ నామానికి అవమానం రాకూడదు నా తండ్రి, రానివ్వద్దయ్యా. మీ నామానికి అవమానకరంగా మా జీవించే ఆ జీవితాన్ని మాకు తీసివేసి మీకు ఇష్టంగా నా ప్రభా మీ నామం ఘనపరచబడాలి, మీకు మహిమ ఘనత వచ్చేలా మేమెలా నడుచుకోవాలి, మేమెలా ప్రవర్తించాలి, మేమెలా మాట్లాడాలో, మేమెలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద శాలరీని మేము సంపాదించినా సరే మనశ్శాంతి లేకపోతే ఇక జీవితం వ్యర్థమేగా నా తండ్రి. కానీ మేము ఎంత కలిగి ఉన్నా, ఎంత సమృద్ధిగా కలిగి ఉన్నా సరే సమాధానం మీరిస్తేనే నా ప్రభా. ఆ కుటుంబంలో సంతోషం ఉండాలంటే అది మీరిస్తేనే నా తండ్రి. జాలిగల దేవ, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. సమయాన్ని పోనివ్వకుండా మీకు మహిమకరంగా మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మారు మనసు పొంది కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి. మీరు చెప్పారు నా ప్రభా, నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చానని చెప్పారు నా ప్రభా. తండ్రి, బిడ్డలు జారిపోతున్న బిడ్డలు ఒక్క గద్దింపు చేసేట మరలా నా ప్రభా తీసుకొచ్చి మీ దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలోకి పడిపోకుండా లోకాన్ని అసహించుకొని యెహోషువ గారు చెప్పిన రీతిగా మీరు ఏదైనా చేసుకుని, మీరు ఎటైనా వెళ్ళండి, మీరు ఎవరినైనా పూజించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించదమని యెహోషువ గారి చేత నా ప్రభా మీరు రాపించి పెట్టారంటే ఆ ప్రకారంగా మేము కూడా జీవించాలనేగా నా తండ్రి. మీ మాట, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మేము ఎలా జీవించాలి, నా బ్రతుకు ఎలా ఉంది, నా తండ్రి చెప్పినట్టుగా నా జీవితం ఉందా లేదా అని పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని, ఆ గ్రహింపును నా ప్రభా మాకు అనుగ్రహించండి. పాపంలో జీవిస్తున్న మా మనోనేత్రాలు తెరిచి ఆ పాపాన్ని అసహించుకొని మీకిష్టలుగా నా ప్రభా మా జీవితాన్ని మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఏ అవసరతలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. అప్పులు, ఆర్థిక సమస్యలతో నా ప్రభా ఈ లోకపరమైన సమస్యల గురించే బిడ్డలు ఆలోచించి భయపడుతున్నారు. ఈ లోకపరమైన వాటి మీద వారి ధ్యాస, ఆలోచన పెట్టకుండా మీ ఎడల మొదట మీ నీతిని, రాజ్యాన్ని మొదట వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, ఎలాంటి ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని, నా ప్రభా విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. ఒక్క దినమంది యోబు గారుకున్న సమస్తాన్ని కోల్పోయాడు. బిడ్డల్ని, ఆస్తిపాస్తుల్ని, మంచి పేరుని, ఆయనకున్న ఘనతని మొత్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు. అయినా సరే అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మాట్లాడలేదు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నాకే, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆ ఘనత మీకే చెల్లించాడు నా తండ్రి. అంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. యోబు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి, ఇంట్లో ఒక్క మనిషిని కోల్పోతేనే ఎంతో దుఃఖంలో ఉండిపోతున్నాం, ఎంతో వేదన చెందుతున్నాం నా తండ్రి. ధైర్యాన్ని కోల్పోతున్నాం, అవిశ్వాసులుగా మారుతున్నాం నా ప్రభా. మాకున్న పిరికితనాన్ని, మాకున్న దుఃఖాన్ని, మాకున్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి మీ ఎడల విశ్వాసాన్ని మరలా నూతనంగా పుట్టించి ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీకు నమ్మకంగా జీవించి మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని నడిపించమని, మీ చిత్త ప్రకారమే మా జీవితాన్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభా, అప్పులు తినే దారి లేక ఎవరైతే బాధపడుతున్నారో, అసలు అప్పులు ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు లాగా నా తండ్రి, ఆలోచన వారి సొంత ఆలోచన మీద బిడ్డలు ఆధారపడి ఒకవేళ అప్పులు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత కష్టపడ్డా నా ప్రభా, ఎంత నిద్రాహారాలు మానుకొని మేము ఉద్యోగాలు చేసినా కూడా నా తండ్రి, మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే ఆర్థికంగా ఎప్పుడు వెనుకబడే ఉంటాం నా తండ్రి. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటేనే మేము సమృద్ధిగా కలిగి ఉంటాం. మేము తక్కువ జీతం సంపాదించిన మీ ఆశీర్వాదం ఉంటేనే కుటుంబంలో సమస్తము సమకూరతాయి నా తండ్రి. మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలని, ఆత్మీయంగా ఎదగాలని, వారింట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన ఆశను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల వారి కుటుంబస్తులు మారాలనుకున్నప్పుడు మొదట మీ బిడ్డలు మీకు లోబడి ఎలా జీవించాలి, వాక్యానుసారంగా వారి జీవితాలు ఎలా మార్చుకోవాలి, బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభా, వారిని బట్టి వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. జాలి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే జీవితమే మాకు కావాలి నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి పేరైనా, మంచి జ్ఞానమైన, ఆస్తిపాస్తులైన, అంతస్తులైన, గొప్ప పేరు ప్రతిష్టలైనా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది ఆరోగ్యమైనా సరే మాకొద్దు నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. మీ కాపుదల మాకు కావాలి. మీ తోడు మాకు లేకపోతే మా జీవితం వ్యర్థమేగా నా తండ్రి. మేము ఎంత క్షేమంగా ఉండాలనుకున్నా మేము ఉండలేము నా తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మాకు లేకపోతే, మీ రక్షణ కంచె మాకు లేకపోతే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వ్యర్థమైపోతాయి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమై మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, ఎలాంటి ఒడిదొడుకులు, ఎలాంటి సమస్యలు, శ్రమలు ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో, వివాహ వయసు దాటిపోతుందమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డల నా ప్రభ అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేసింటే క్షమించండి నా తండ్రి. వెర్రివాళ్ళమయ్యా, వెర్రితనంగానే ఆలోచించి చివరికి సమస్యలో పడిపోయి చివరికి అనుకున్నది జరగట్లేదని, ఒక్క సంబంధం కూడా కుదరట్లేదని మరలా మీ పాదాల దగ్గరికే వస్తున్నాం. కానీ మరి మొదటి నుంచి మీ పాదాలు పట్టుకుని అలవాటు నా ప్రభ అది మాకు కోల్పోతున్నాం నా తండ్రి. అటువంటి హృదయాన్ని, అటువంటి మనసుని మాకు తీసివేసిన ప్రభ, ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ పాదాల దగ్గర మొరపెట్టే మనసుని, నూతన హృదయాల్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డల నా ప్రభ మాకున్న జ్ఞానంతో, మాకున్న అనుభవంతో ఆ సంబంధాలు కుదిరిస్తే నా ప్రభ ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉంటారనే నమ్మకం లేదు నా తండ్రి. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారు, ఎన్నో కుటుంబాలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. మాకున్న సొంత జ్ఞానంతో, మాకున్న అనుభవంతో ఆ సంబంధాలు, ఆ వివాహాలు జరిపిస్తే ఆ బంధాలు, ఆ కుటుంబం ఎలా ఉంటుందో మేము చూస్తున్నాం నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా, మీ చేతికి అప్పగించకుండా మా జ్ఞానం మీద ఆధారపడతాం. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. మీరు జతపరిస్తేనే భార్యాభర్తలు కలిసే ఉంటారు. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా కలిసే ఉంటారు నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు, విడదయ్యారయ్యా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి సంబంధాలు, అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున వారి జీవితాలు మార్చుకొని మీకు లోబడి జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఎవరెవరికి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. వివాహాలు పెట్టుకుని ఉన్నారు, ఆ వివాహాల్లో మీరే ముందుండి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలవ్వకుండా మీరుంటే చాలు నా తండ్రి. కనాను పిల్లలు
స్థితిలో మీరున్నారు కాబట్టి నా ప్రభా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి గల తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరు ముందుంటే చాలయ్య, సమస్తము సమకూరుతాయి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత, మీ పాదం ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాము నా తండ్రి. జాలిగల దేవా, మీరు తప్ప మాకెవరు ఉన్నారు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవ, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే కృపా ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, కన్నీరు కారుస్తున్నారు నా ప్రభ, దుఃఖంలో ఉన్నారు నా తండ్రి. ఎన్నో సంవత్సరాలు అయింది మా వివాహమై, అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే నా ప్రభ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది నా ప్రభ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి వారు ఎలా ప్రార్థన చేశారు, ఎలా వారి హృదయాన్ని కుమ్మరించారు, ఎలా జీవించారు, ఎలా నమ్మకంతో ఉన్నారు నా తండ్రి. నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ఎలా ఉన్నారు, అటువంటి గ్రహింపు నా ప్రభ మీ బిడ్డలకు అనుగ్రహించండి. లోకస్తులాగా హాస్పిటల్స్ వైపు చూడకుండా నా తండ్రి, మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళ మనసు పెట్టి భయపడకుండా, అమ్మా ఇదిగో నీ ఈ లోపం ఉంది నీకు, అందుకే బిడ్డలు కలగట్లేదని మనుషులు చెప్తారు. కానీ మీరు చెప్పారు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా. బిడ్డలు నా ప్రభ మనుషుల వైపు మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళ మనసు పెట్టి భయపడకుండా, అధైర్యపడకుండా, అల్ప విశ్వాసంతో ఉండకుండా, నా తండ్రి చెప్పాడు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అని చెప్పాడు. ఆ బహుమానం నేను పొందుకోవాలంటే నేనెలా జీవించాలి మొదట అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి వారి హృదయాన్ని కృమ్మరించి మొదట మీ మాట చొప్పున అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా, ఓర్పు సహనాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి అలవాటు చేసి నా ప్రభ భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకిచ్చి, ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో శాపం తీసివేసిన ప్రభ ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభ మీరు తెరిచిన గర్భాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం. మీ బహుమానం పొందుకున్న వారిని బట్టి, మీరిచ్చిన బహుమానాలను బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి మీరిచ్చిన బహుమానాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ఆ బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ప్రతి రిపోర్టు నార్మల్ గా వచ్చి ఏ ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభ మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారయ్యా, అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఖచ్చితంగా బిడ్డకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా తండ్రి. అద్భుత కార్యాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి, నా తండ్రి జ్ఞానం నేను పొందుకోవాలంటే నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ప్రవర్తించాలి అనే గ్రహింపు నా తండ్రి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా, బిడ్డలు నష్టాల్లోనే నడుస్తుంది నా వ్యాపారం అని దిగులు పడకుండా, నా తండ్రి నా ముందు ఉంటే చాలు ఖచ్చితంగా నా వ్యాపారం నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురాగల శక్తి గలవాడు నా తండ్రి అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో మీకు నమ్మకంగా జీవించి న్యాయంగా వ్యాపారం చేయాలనే మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు, ఎంత భయంకరమైన అప్పుల్లో ఉన్నా సరే, ఎంత భయంకరమైన నష్టాల్లో ఉన్నా సరే, ఒక్క దినమంతే యోసేపు జీవితాన్ని మార్చేశారు నా ప్రభ. ఒక్క రాత్రిలోనే ఎక్కడో చెరసాలలో బందీగా ఉన్న యోసేపుని ఒక్క రాత్రిలోనే నా ప్రభ ఒక దేశానికి ప్రధానిని చేశారు. అంత శక్తి ఎవరికి ఉండేది నా తండ్రి?
మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. బిడ్డలు అధైర్యపడకుండా, దుఃఖంలో ఉండకుండా, నమ్మకం విశ్వాసంతో బిడ్డలు ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారాన్నైనా యేసు నామములో తిరిగి లాభాల్లోకి నడిపించమని, ఎంత లాభాలు వచ్చినా, ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను అని నా ప్రభా బిడ్డల గర్వం అహంకారులుగా మారకుండా తగ్గింపుతో దీన మనసు కలిగిన తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఈ స్థితి, ఈ ఘనత వచ్చిందంటే అది నా తండ్రి నా మీద జాలిపడించిందే కానీ నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలవాడు అని కాదు అని తగ్గించుకొని జీవించడం బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, చిన్న పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మనుషుల మీద మేము ఆధారపడితే నా తండ్రి అది పూర్తిగా మేము స్వస్థత పొందుకోము నా తండ్రి. కానీ మీ మీద ఆధారపడితే, మీ హస్తం బిడ్డల మీద ఉంటేనే, మీ నుండి బిడ్డల స్వస్థత పొందుకుంటేనే ఆ రోగం పూర్తిగా నయమైపోయింది నా ప్రభా. బిడ్డల వైపు నా తండ్రి ఒక్కసారి చూసి, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు ఎప్పుడైనా తెలియక నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, జ్వరంతో, జలుబు, దగ్గుతో నా ప్రభా, ఒళ్ళు నొప్పులతో నా తండ్రి, కాళ్ళ వాపుతో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో గడ్డలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో చివరి స్టేజ్ అని మనుషులు చెప్తారు. కానీ నా ప్రభా పరమ వైద్యులు మీ మాట పలికితే చాలు నా తండ్రి, ఖచ్చితంగా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, నా పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి, విపరీతమైన తలనొప్పితో నా తండ్రి, లోకపరమైన వాటి గురించి బిడ్డలు ఆలోచించకుండా మీ వైపే ఆలోచించి, మీ గురించి ఆలోచించే మనసుని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే కడుపు నొప్పితో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. తెలుసో తెలియక చేసిన తప్పులు నా తండ్రి, బిడ్డలు క్షమించే మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి. జాలిగల దేవా, మిమ్మల్ని హింసించే వాళ్ళను కూడా ఎంతో ప్రేమతో వారి మీద జాలిపడి క్షమించారు నా తండ్రి. అంత జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, అక్కడి వరకు వచ్చారంటే అది మీరిచ్చిన ఘనతే నా తండ్రి, మీరిచ్చిన జ్ఞానమే నా ప్రభా. ఇక్కడ దాకా నడిపించింది మీరే, ఇక నుంచి కూడా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా, ఎటువంటి రిజెక్ట్ రాకుండా నా ప్రభా మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితినైనా మార్చివేయగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభా పనుల కోసం వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. బిడ్డలు అధైర్యపడకుండా, భయపడకుండా, నాకు తోడెవరున్నారు, దేశానికి నేను వచ్చాను కదా అని బిడ్డలు అధైర్యపడకుండా, నా తండ్రి ఉన్నాడు నాకు. ఒకనొక సమయంలో యోసేపు దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు ఆ తండ్రి ఒక్కడే వచ్చాడు అని నా ప్రభా మీ తోడు ఎలా ఉండిందో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని ఆ యజమానులకి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభా. జాలిగల దేవ, యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మీరు పక్షపాతి కారు నా తండ్రి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రభా. బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండి, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు
ఆలోచన బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపి మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా, బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా వారితో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరికి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే మనసుని ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి శక్తి లోపం లేకుండా యజమానికి నమ్మకంగా పనిచేసే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వారు పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా వారికి కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ప్రపంచమంతా కరువుంది, కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది, ఎందుకంటే అది మీ ఆశీర్వాదం నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన భూమిని మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి నష్టం రాకుండా ఎలాంటి తెగుళ్ళు రాకుండా నా ప్రభ ఆ పంట చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో ఎవరైనా మా వల్ల బాధపడి ఉంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెరుగు మీరు దయచేయండి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఎన్ని సమస్యలున్నా సమస్యల గురించి వాళ్ళు భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.